నీకు పెళ్ళవ్వగానే కోడలితో వెళ్ళం సమర్పిస్తానని నేను దేవుడికి మొక్కుకున్నానురా, అందుకనే వెళ్దాము అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే చెప్పడంతో ఇంకా చామంతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యో, అక్క ఎలా వెళ్తుంది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా పంతులు వస్తారు. వచ్చి అయినా ఇప్పుడు చెప్పులు వేసుకున్నారేంటి అని చెప్పేసి పంతులు అడుగుతూ ఉంటాడు. ఇంతలో గుడికి వెళ్ళాలంటే చెప్పులు వేసుకోవాలి కదా పంతులు గారు అని చెప్పేసి ఇంకా రోజా అయితే చెప్తుంది. చెప్పాక అది కరెక్టే అమ్మా, కానీ ఇంట్లో నుంచే చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలి కదా, ఇది మొక్కు అని చెప్పేసి అనగానే తను ఒక్కసారిగా అలా షాక్ అవుతుంది. ఇంతలో ఇంకా నైట్లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, చామంతి రోజా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఈ మొక్కు సామాన్యమైనది కాదు, ఈ మొక్కు చేయలేవక్క అని చెప్పేసి అంటూ ఉండడంతో నీకు దక్కని స్థాయి నాకు దక్కిందనే కదా నీ బాధంతా అని చెప్పి అంటూ ఉండడంతో ఒక్కసారిగా ఇంకా చామంతి షాక్ అయిపోతుంది. ఇంకా ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంకా అందరూ గుడికి వెళ్తూ ఉంటారు. మొక్కు చెల్లించాలి కాబట్టి తను చెప్పులు వేసుకోకుండా అలా ఎండలో నడుస్తూ ఉండగా తనకి కాళ్ళు అలా కాలుతూ ఉంటాయి. ఇంకా చాలా అలా నీరస పడిపోతూ ఉంటుంది. ఇంకా చామంతి అలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇది ఇవాల్టి ప్రోమో. మరి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.